ఇక గుంటూరు జిల్లా తెనాలి నగర వీధిలో జై భారత పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ, ఇన్ఛార్జి భాషా ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటరామారావు, అదేవిధంగా రవికిరణ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఏం చేశారనే బీజేపీతో పొత్తు అని నేతలు ప్రశ్నించారు. ఏం చేశారనే ఢిల్లీలో సాకిలి పడడం, ఏం చేశారో జగన్ సిద్ధం, ప్రత్యేక హోదా తెచ్చారా, విభజన హామీలు పూర్తి చేశారా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారా, యువతకు ఉపాధి కల్పించారా, పరిశ్రమలు స్థాపించారా, దేనికోసం ఈ పొత్తులు, రాజకీయాలు, ఎత్తులు అని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. అందరినీ కలిసి వాళ్ళందరికీ కూడా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టోలు అందజేసి జై భారత్ నేషనల్ పార్టీ ఏం చేయాలని కోరుకుంటోంది, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకువెళ్తుంది అన్న అనేక విషయాలతో పొందుపరిచిన మా మేనిఫెస్టోని అందరికీ ఇవ్వడం జరిగింది. అనేక మంది పెద్దలను కలవడం జరిగింది, మహిళలను కలవడం జరిగింది. వారందరూ కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువతరాన్ని కూడా కలవడం జరిగింది. వారందరూ కూడా ఎప్పుడూ కూడా ఈ మూసపోసిన రాజకీయాల నుంచి ఏదో ఒక విముక్తి కలగాలి రాష్ట్రానికి అన్న భావనలతో ప్రతి ఒక్కరూ అన్నారు. కాబట్టి వారందరూ కూడా పెద్ద సంఖ్యలో జై భారత్ నేషనల్ పార్టీకి కేవలం తెనాలిలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అద్భుతంగా వారందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇది కొత్త శుభసూచకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అయిన తర్వాత 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలైనా కూడా 2 పార్టీల ప్రభుత్వాలు మనం చూసాం. ఆ 2 పార్టీల ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి సంబంధించినవి కూడా తీసుకురాలేకపోయారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో 2014వ చట్టంలో అవి కూడా అపూర్ణంగా కేవలం 30% మాత్రమే పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ మధ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం తెచ్చుకున్నామో ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే వీరెవరూ కూడా మాట్లాడలేకపోతున్నారు. రైల్వే జోన్ను ఏ విధంగా విభజించారో మీకు అందరికీ తెలుసు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఏ విధంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి డెవలప్ చేస్తామన్నారో దాని గురించి కూడా వీళ్ళు నోరు మెదపడం లేదు. ఎప్పుడు పొత్తులు పెట్టుకుందామా అన్న దృష్టిలోనే ఉన్నారు. కానీ రాష్ట్రానికి ఏమాత్రము కూడా సహాయం చేయని భారతీయ జనతా పార్టీ గురించి వీరెవరు ఒక్క మాట కూడా మాట్లాడరు. దానికి కారణం అడగాలి ప్రజలు.